రఘురామకృష్ణరాజు గారు ఇప్పట్లో కొమ్మినేని శ్రీనివాసరావు ఎందుకు వీళ్ళిద్దరిని కంపేర్ చేయాల్సి వచ్చింది అంటే అప్పట్లో కూడా రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు సిఐడి ఓకే ఆ కేసు వేరు ఈ కేసు వేరు అనుకోండి ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు రంగంలో దిగారు. ఎందుకంటే ఈ మాట స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఎన్నికలకు ముందు ఒక ప్రచారంలో. ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రఘురామకృష్ణరాజు గారిని ఆ రోజు నేనే ఇమీడియట్గా ప్రత్యేక విమానం ఇచ్చి ఢిల్లీ పంపించాను సుప్రీంకోర్టుకి, అక్కడ వాదనలు బలంగా వినిపించాం, అక్కడ ఆయనకి బెయిల్ తీసుకున్నాం, బెయిల్ రప్పించాం ఇలాగ. అలాగే ఇప్పుడు కూడా కొమ్మినేని శ్రీనివాసరావు గారి విషయంలో కూడా డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్ళిపోయారు, సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయారు. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఒక్కొక్క సందర్భంలో ఆలస్యం చేయరు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కింది కోర్టులను అప్రోచ్ అయ్యి కింది కోర్టుల నుంచి మళ్ళీ అక్కడ కొట్టేస్తే బెయిల్ పిటిషన్ మళ్ళీ పైకి వెళ్ళి అదేదో డైరెక్ట్గా నేరుగా సుప్రీంకోర్టు వెళ్ళిపోతే బెస్ట్ కదా అని. అందులోకి పైగా అక్కడ హేమహామీలు ఉంటారు న్యాయవాదులు.